బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఆధ్యాత్మిక జాగృతి గురించినటువంటి ఎపిసోడు 1073-74లో అనంతబాయి చెప్పినటువంటి సారాంశమును తెలుసుకుందాము. ఆధ్యాత్మిక జాగృతి అనేది స్పృహలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ చాలా డీప్ మార్పులకు అనుభవం కలిగిస్తూ ఉంటాయి. ఇది జీవితం యొక్క రహస్యమును మరియు అన్ని విషయాల పరస్పర అనుసంధానం గురించి మరింత అవగాహన కూడా కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక అనుభవాలు చాలా మారుతూ ఉంటాయి, ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. కానీ సాధారణంగా శాంతి మరియు ఆనందం యొక్క లోతైన అనుభవాలు, భావనలు ఒకరి నిజమైన స్వయం పొందినటువంటి దానికి సంబంధం ఉంటుంది. గొప్ప పెద్ద బేహద్ విశ్వంలో ఒకరి స్థానాన్ని అర్థం చేసుకోవటం లాంటివి కూడా ఇందులో ఉంటాయి. ఇది స్పృహలో మార్పు. దీనిలో ఒక వ్యక్తి భౌతిక శరీరము మరియు మనసుతో గుర్తించటం నుండి దైవికం లేదా విశ్వం యొక్క ఏకత్వంలో లోతైన సంబంధాన్ని గుర్తించడం వరకు కదులుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక జాగృతి వ్యక్తిపై ఆధారపడి కూడా మార్పులు వస్తూ ఉంటాయి. అయితే అవి మతపరమైన అనుభవ రూపంలో ఉండవచ్చు లేదా పూర్తిగా ఆధ్యాత్మిక స్వభావము కావచ్చు. అవి ధ్యానం వంటి ఉద్దేశపూర్వక ఆధ్యాత్మిక సాధన ఫలితంగా ఉండవచ్చు. అవి అకస్మాత్తుగా ఆధ్యాత్మిక జాగృతి అనుభవాలు ఒక్కోసారి ఆకస్మికంగా కూడా జరగవచ్చు. ఒక క్షణంలో మేల్కోవటము జరగవచ్చు. అంటే ఒక క్షణంలో ఆధ్యాత్మిక జాగృతి అవుతుంది, లేదా నెమ్మదిగా కూడా జరగవచ్చు. ఇది కాలక్రమేణా కూడా ఇంకా డెవలప్ అయి స్ప్రెడ్ అవుతూ ఉండొచ్చు. ఈ యొక్క ఆధ్యాత్మిక అనుభవాలు చాలా సూక్ష్మమైనవి, గుర్తించటం కష్టము, చాలా డీప్గా ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రజలు తమ జీవిత కాలంలో అనేక రకాల ఆధ్యాత్మికంగా ఎరుకలో ఉంటూ అనుభవిస్తూ ఉంటారు. అయితే ఆధ్యాత్మిక జాగృతి సమయంలో ఏమి జరుగుతుంది అని అందరికీ ఎలా గుర్తులు ఉంటాయి జాగృతి అయినట్టు అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆధ్యాత్మిక జాగృతి సమయంలో ఒక వ్యక్తి సాధారణంగా వారి జీవితంలో చాలా లోతైన పరివర్తనను అనుభవిస్తారు. ఈ పరివర్తన దృక్కోణాలు వారి నమ్మకాలపైన కూడా ఆధారపడి ఉంటాయి. ఇవి తరచుగా ఒకరి జీవితంలో ఉద్దేశము మరియు స్పష్టత యొక్క ఉన్నతమైన భావాలకు దారితీస్తూ ఉంటాయి. జాగృతమైనటువంటి సమయంలో జరిగే పరివర్తన అది ఒక సవాలుగా కూడా ఉంటూ ఉంటుంది. జీవితాన్ని మార్చగలదు, ఎందుకంటే వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి వారి నమ్మకాలు మరియు అవగాహనలను ప్రశ్నించవలసి వస్తుంది. వ్యక్తి యొక్క ఉద్దేశం మరియు దిశ యొక్క ప్రభావము స్పష్టంగా మారటంతో వారు తరచుగా తమకు, ఇతరులకు మరియు ఆధ్యాత్మిక రంగానికి లోతైన సంబంధాన్ని అభివృద్ధి చేయటం ప్రారంభిస్తూ ఉంటారు. ఈ జాగృతి అయ్యేటువంటి సమయంలో వ్యక్తులు స్పష్టత, వారి ఆధ్యాత్మిక అవగాహన కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి మరియు విశ్వంతోనూ మరియు అన్ని జీవులతోనూ కొత్త సంబంధాన్ని అనుభవించవచ్చు. ఈ మార్పు ఫలితంగా వ్యక్తులు తమ ప్రధాన ఆధ్యాత్మిక విలువలు మరియు నమ్మకాలను గుర్తించటం మరియు వాటిపై దృష్టి పెట్టడము కూడా జరగవచ్చు. వారు ఇతరుల పట్ల సానుభూతి మరియు కనికరం యొక్క ఉన్నతమైన భావాల్ని పొందవచ్చు. వారి ఆలోచనలు మరియు చర్యల గురించి మరింత కొద్దిగా శ్రద్ధ పెడుతూ ఉంటారు. అంతేకాకుండా దైవంతో అంటే పరమాత్మతోటి కూడా ఎక్కువ ఇంకా
అనుసంధానం కూడా కలిగి ఉంటుంది. కనెక్షను చాలా లోతుగా పరమాత్మతోటి ఉన్నట్లుగా భావిస్తూ ఉంటారు. జాగృతమైనటువంటి వ్యక్తులు ధ్యానము, ప్రార్థన మరియు యోగం వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలను అన్వేషించటం ప్రారంభించవచ్చు కూడా. ఇక దైవంతో పరమాత్మతోటి వారి సంబంధాన్ని పోషించటానికి వారు లోతుగా జ్ఞానాన్ని వింటూ సాధన చేస్తూ యోగంలో ఉంటూ ఉంటారు. అయితే ఆధ్యాత్మిక జాగృతి ఎంతకాలం ఉంటుంది ఇది అని అంటే, ఇది వ్యక్తి యొక్క వ్యక్తిగత అనుభవం, జీవిత పరిస్థితులు, ఆధ్యాత్మిక అభ్యాసాలు మరియు నేపథ్యం మొదలైన వాటిపైన ఆధారపడి ఉంటుంది ఈ యొక్క జాగృతి. లేకపోతే స్వల్పంగా ఉండవచ్చు, కొందరికి ఎక్కువ కాలం పాటు కూడా ఇవి కొనసాగుతూ కూడా ఉండవచ్చు. ఆధ్యాత్మిక జాగృతి యొక్క ఉమ్, వ్యక్తిగత విషయాలను వారి యొక్క స్వభావాన్ని బట్టి వారు నిర్దిష్టంగాను ఎంత కాలం వాళ్ళు జాగృతంలో ఉంటారు అనేది నిర్ణయించటం కష్టమే. ఎందుకంటే ఈ యొక్క ప్రక్రియ పట్ల వ్యక్తి యొక్క అంకిత భావము మరియు వారు చేపట్టినటువంటి స్వీయ వారి స్వయం పని కర్తవ్యము మొత్తం మీద ఇవి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా జాగృతం అనేది తక్షణ సంఘటన కంటే క్రమంగా జరిగే ప్రక్రియ. కాబట్టి వారాలు, నెలలు లేదా సంవత్సరాల వ్యవధిలో ఆధ్యాత్మిక వృద్ధిని అనుభవించటం సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరి ప్రయాణం భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఏ ఆత్మైనా వారు ఎక్కడి నుండి వచ్చారో వారి యొక్క డైమెన్షన్లు, ఆత్మ యొక్క కళలు, పవర్ని బట్టి వారి యొక్క జాగృతి, ఆధ్యాత్మిక ప్రయాణం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటూ ఉంటుంది. ఆధ్యాత్మిక మేలుకొల్పు విషయానికి వస్తే కఠినమైన మరియు వేగవంతమైన నియమాలు లేవని గుర్తించాల్సిన విషయం చాలా ముఖ్యము. అందువలన మీ పట్ల మరియు మీ ప్రయాణం పట్ల చాలా ఓపికగా ఉండటము మరియు పరివర్తనను పూర్తిగా అన్వేషించటానికి మరియు అనుభవించటానికి అవసరమైన సమయాన్ని వెచ్చించటం కూడా చాలా అవసరమే. కాబట్టి ఆధ్యాత్మిక జాగృతి ఎలా అనిపిస్తుంది అంటే స్పిరిచువల్ అవేకనింగ్ ఎక్స్పీరియన్స్. ఈ యొక్క అవేర్నెస్ యొక్క అనుభవం తరచూ ఎక్కువగా ఉండవచ్చు. ఒక వ్యక్తి ఒంటరిగా మరియు గందరగోళానికి గురి అవుతాడు. ఆధ్యాత్మిక జాగృతితో అత్యంత సాధారణ భావాలతో కొన్ని అంతర్దృష్టితోటి వారి చుట్టూ ఉన్న ప్రపంచానికి అనుసంధానం వంటివి కూడా ఉంటూ ఉంటాయి. ఇతర సాధారణ అనుభూతులలో ఒకరి పాత విషయాలు లేదా స్వయం ఇమేజీ నుండి డిస్కనెక్ట్ అయిన అనుభూతి ఉంటుంది. భావోద్వేగ స్థితిలో అకస్మాత్తుగా వారిలో మార్పులు, ఒకరి సొంత ఆలోచనలు మరియు భావాల గురించి అధిక అవగాహన మరియు లోతైన అంతర్గత శాంతి మొదలైనవి కూడా ఉంటూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు ఆధ్యాత్మిక మార్గంలో అలసిపోతూ ఉంటారు. తలనొప్పిగా లేక శరీర నొప్పులు వంటి శారీరక లక్షణాలను కూడా అనుభవించవచ్చు. ప్రతి వ్యక్తి యొక్క జాగృతి ప్రక్రియ వారికి మరియు వారి నిర్దిష్ట పరిస్థితికి ప్రత్యేకంగా ఉంటుందని గుర్తించడం చాలా ముఖ్యం. అయితే ఆధ్యాత్మిక జాగృతి అనేది స్వయం మీ యొక్క ఆవిష్కరణ మరియు పెరుగుదల ప్రక్రియ. ఇది ఒక సవాలుగాను ఉంటుంది, లేకపోతే బహుమతిగాను ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క దశలో మీరు డిస్కనెక్ట్ అయ్యి గందరగోళాన్ని లేక నిరాశను అనుభవించవచ్చు. ఈ సమయంలో మీరు ఉన్నతమైన అంతర్దృష్టి, తదాత్మయంగా కాన్సన్ట్రేషన్గా స్వయం పైన, నిజాయితీ పైన, వ్యక్తిగత బాధ్యత యొక్క లోతైన భావాన్ని కూడా అనుభవించవచ్చు. మీరు మీతో, ఇతరులతో మరియు మీ చుట్టూ ఉన్న ప్రపంచంతో మరింత కనెక్ట్ అయినట్లు మీకు అనిపించవచ్చు. ఆధ్యాత్మిక జాగృతి యొక్క ఇతర చిహ్నాలు
అస్పష్టమైన దృష్టి లేక వ్యక్తుల చుట్టూ ఉన్న ప్రకాశము మరియు మెరిసే కణాలను చూడటం, ఆ, విడిపోవటం, మరణాలు, జననాలు లేక వివాహం వంటి బాధాకరమైన సంఘటనల ద్వారా కూడా వారు ప్రేరేపించబడవచ్చు. ప్రక్రియ స్పష్టంగా మరియు అసౌక్యంగా ఉన్నప్పటికీ మరొక వైపు వారికి జ్ఞానోదయం పైన ఆశ అనేది పుడుతూ ఉంటుంది. ఈ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఆధ్యాత్మిక జాగృతికి వెళ్ళినట్టు కనిపిస్తుంది. జాగృతి ద్వారా వెళ్ళిన చాలామంది వ్యక్తులు ఆధ్యాత్మిక ప్రయాణంలో వివిధ రకరకాల సంకేతాలు మరియు వేరువేరు లక్షణాలను అనుభవిస్తూ ఉంటారు. అత్యంత సాధారణ సంకేతాలతో కొన్ని ఉన్నతమైన అంతర్దృష్టి పెరిగినా కూడా తదాత్మకంగా వాళ్ళు సున్నితత్వంగా ఉంటారు, మెరుగైన సృజనాత్మకతను కలిగి ఉంటారు, ఉన్నతమైన కళలను దర్శిస్తూ ఉంటారు, విశ్వంలో లోతైన అనుసంధానాన్ని అనుభవించటము, తనతో నిజాయితీగా ఉండాలని తీవ్రమైన కోరిక కలిగి ఉండటం, చిన్నగా మాట్లాడటం కష్టంగా ఉంటుంది వారికి, ప్రతికూల శక్తిని తట్టుకోలేకపోవటం జరుగుతూ ఉంటుంది. స్పృహలో చిన్న లేక పెద్ద మార్పులు అనేవి ఒక సాధారణ అనుభవము. లేక ఆధ్యాత్మిక మార్గాలు, ఆధ్యాత్మిక అనుభవాలు, మతపరమైన అనుభవాలు మరియు ఆధ్యాత్మిక అనుభవాల గురించి లోతైన శాంతి మరియు అవగాహనతో గుర్తించబడుతుంది. అంతరంగ ప్రయాణం ప్రారంభించబడి దీనిలో ఒక వ్యక్తి పరిమిత అహం ఆధారిత దృక్పథం నుండి వాస్తవికత యొక్క విస్తృతం వైపుకు వెళ్ళిపోతూ ఉంటారు. వీరు ఇంకా జ్ఞానోదయం అనే దృక్పథానికి వెళుతూనే ఉంటూ ఉంటారు. ఈ ప్రక్రియలో వ్యక్తి అంతర్గత జ్ఞానము మరియు జ్ఞానం యొక్క గొప్ప మూలానికి భాష్యాన్ని పొందుతూ ఉంటారు. ఈ జ్ఞానం ప్రాప్తి పొందిన వ్యక్తి అన్ని విషయాల పరస్పరం అనుసంధానాన్ని అర్థం చేసుకోవటం ప్రారంభించవచ్చు. తమ పట్ల మరియు ఇతరుల పట్ల ఎక్కువ కరుణ, సానుభూతి మరియు ప్రేమను పెంపొందించుకోవచ్చు. ఇక్కడ ఆధ్యాత్మిక రంగానికి గుర్తింపు, ఆధ్యాత్మిక రంగంపై అవగాహన మరియు గుర్తించడం అనేది ఇది కూడా ఆధ్యాత్మిక జాగృతిలో ఒక మొదటి దశ అన్నట్టే. ఇది ధ్యానము, యోగము లేక ప్రార్థన వంటి ఆధ్యాత్మిక మార్గాల అన్వేషణను కలిగి ఉంటాయి. ఇది మతపరమైన అనుభవాలు, ఆధ్యాత్మిక అనుభవాలు మరియు శరీరానికి వెలుపల ఉన్న అనుభవాలు వంటి భౌతిక అనుభవాలు వంటి ప్రత్యక్ష ఆధ్యాత్మిక అనుభవాలను కూడా కలిగి ఉంటుంది. ఈ యొక్క అనుభవాలన్నీ లోతైనవి మరియు సుసంపన్నమైనవి మరియు ఆధ్యాత్మిక ప్రపంచానికి సరికొత్త అవగాహన మరియు అనుసంధానాన్ని తీసుకొని రాగలవు. మీ నమ్మకాలను ప్రశ్నిస్తున్నారు. మీ మేలుకొలుపులు ప్రారంభమైనప్పుడు మీరు మీ ప్రస్తుత నమ్మకాలు లేక జీవన శైలిని కూడా ప్రశ్నించటానికి కారణమవుతుంది. సహజమైన ఉత్సుకత కూడా అనుభవం అవుతూ ఉంటుంది. ఇది మీ విలువలను తిరిగి మూల స్వరూపంలోకి చేరటానికి, యథాతథ స్థితిని తీసుకొని వెళ్ళటానికి ఈ రూపంలో కూడా ఉండవచ్చు. మీ ప్రశ్న మీ గురించి, మీ అవగాహన గురించి మరింత లోతుగా చేయటానికి దారి చూపిస్తూ ఉంటాయి. మీ ఆధ్యాత్మిక ప్రయాణానికి బలమైన పునాదిని సృష్టించగలదు. మీరు మీ నమ్మకాలను ప్రశ్నిస్తున్నప్పుడు మీకు సేవ చేయని వాటిని గుర్తించటం కూడా ప్రారంభించవచ్చు మరియు మీ కొత్త ఆధ్యాత్మిక మార్గానికి అనుగుణంగా మార్పులు చేయటం ప్రారంభించవచ్చు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక ప్రగతికి గుర్తు అంటే పెరిగిన అవగాహన. అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక జాగృతి లక్షణాల్లో ఒకటి అధిక అవగాహన. ఇది అనేక విధాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది. అంటే ప్రకృతితో మరింత అనుబంధాన్ని అనుభవించటం, ఇతరుల పట్ల లోతైన సానుభూతిని అనుభవించడం లేదా
ప్రాణ చక్రాలు, మూలకాలు, కుండలిని మరి యొక్క వాయిస్ యొక్క సూక్ష్మ శక్తులను గ్రహించే, గుర్తించే సామర్థ్యతను పెంచుకోవటం వంటివి కూడా సిమ్టమ్స్ అన్నమాట. ఈ కొత్తగా పెరిగిన అవగాహన తరచూ ప్రజలు తమ లోతైన విలువలు మరియు ఉద్దేశాన్ని అనుగుణంగా మారటం వల్ల జీవితంలో వారి యొక్క ప్రాధాన్యతలను పునః పరిశీలించే విధంగా చేస్తూ ఉంటుంది. మరింత ప్రాపంచిక క్షణాలలో కూడా ఎక్కువ మెచ్చుకునేలా చేస్తూ ఉంటుంది. మీరు ఒక కమ్యూనిటీ మరియు పర్యావరణ యొక్క అవసరాలకు, అలాగే సామాజిక కారణాలు, మరింత మానవతావాద ప్రయత్నాల్లో చురుకుగా ఉండాలనే కోరిక మరింత పెంచుకోవచ్చు. అంటే దీని ద్వారా చాలా విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ మరి ఒక గొప్ప ప్రయోజనం లేదా శక్తికి కనెక్ట్ చేయబడుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక జాగృతి యొక్క సాధారణ సంకేతం గొప్ప ప్రయోజనం లేదా శక్తితోటి అనుసంధానించబడ్డామన్న భావన. ఇది భగవంతునితో లేదా ఉన్నతమైన శక్తితో సంబంధం కావచ్చు, మీకంటే పెద్ద దానిలో భాగమైన భావన కావచ్చు. ఇది ఇతర వ్యక్తులు, ప్రకృతి లేదా విశ్వంతో కనెక్ట్ చేయబడి కూడా ఉండవచ్చు. ఈ విధంగా మరి ఈ భావన ఉద్దేశము మరియు నెరవేర్చుకోవటానికి కూడా దారితీస్తుంది. ఇది మీ సొంత జీవితానికి లేదా మీ చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క బాధ్యతతో కూడి కూడా ఉంటుంది. ఈ సంకేతాలు ఎలా వ్యాఖ్యానించబడుతున్నాయంటే దానిపైన ఆధారంతో అనుకూలం లేక ప్రతికూలంగా ఉండవచ్చు. ఉదాహరణకు, మీరు మీకంటే పెద్దదానితో కనెక్ట్ అయినట్లు భావిస్తే అది శాంతి మరియు అవగాహన యొక్క అనుభూతికి దారితీస్తుంది. మరోవైపు మీరు ఈ యొక్క కనెక్షన్ ద్వారా అధికంగా లేక భయపడినట్లు భావిస్తే అది భయము మరియు గందరగోళానికి దారితీస్తూ ఉంటుంది. ఇలాగా మనం ఇంకా స్పిరిచువల్ అవేకెనింగ్ ఇన్ యోగా గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి విషయాన్ని ఇంకా చక్కగా స్పష్టంగా అర్థం చేసుకోవటానికి కోర్సులు ఇస్తూ ఉన్నది. మా దివ్య సందేశాలు, ఆజ్కా పురుషార్థానికి సంబంధించినవి, వేద శాస్త్రాల యొక్క లైవ్ ఎపిసోడ్లు మా ఛానల్లో అప్లోడ్ చేయబడి ఉన్నాయి. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే మేము అప్లోడ్ చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు గుర్తుగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.